హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ నేను కోడిగుడ్లు ఎండ్రాయిలు కర్రీ చేస్తానండి. కోడిగుడ్లు ఎండ్రాయిలు అంటే తెలుసు కదా, చాలా బాగుంటుంది. కోడిగుడ్లు ఎండ్రాయిలు వేసుకుంటే కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. ఎగ్స్ నేనైతే 7 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. తగినంత ఆయిల్, కొంచెం పసుపు, తగినంత కారం, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వాటర్ కావాలి. రెండోది ఎండ్రాయిలు మీరు ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే కొంచెం 2 గుప్పులు తీసుకున్నానండి. ఎండ్రాయిలు వాటర్ పోసి నానబెట్టుకోవాలి 10 నిమిషాల ముందు. వాటర్లో వేసి అలా నానబెట్టేస్తే వేస్టేజ్ ఏమైనా ఉంటే పోతుంది. కొంచెం వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు వేసి ఉంచేయాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎగ్స్ పెట్టుకోవాలండి పొయ్యి మీద. ఎగ్స్ ఉడకనివ్వాలి. కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే చక్కగా ఉడుకుతుంది. అంటే ఈ సైంధవంలో కొంచెం జీలకర్ర అలా వేసుకుని ఉంచుకుంటే పాడవదండి. నీరుగా కూడా కొంచెం రాదు. అందుకనే కొంచెం నేను జీలకర్ర వేస్తాను సైంధవంలో. అలా వేసేస్తే ఇంకా మీకు ఎన్నాళ్ళైనా పోదు, బాగుంటుంది. చూడండి, కోడిగుడ్లు ఎండ్రాయిలు ప్రాసెస్. ఇదిగోండి ఎగ్స్ ఉడికిపోయి. ఇదిగోండి ఎండ్రాయిలు 2-3 సార్లు కడుక్కుని పెట్టుకోవాలి. ఆయిల్ పోయాలండి. ఇదిగోండి ప్రాసెస్లోకి వచ్చేసాము. ఆయిల్ కాగిపోయింది. ఎగ్స్ ఒలిచేసుకున్నాం. ఇది ఎండ్రాయిలు శుభ్రం కడుక్కుని పెట్టుకున్నాం కదా. ఎండ్రాయిలు ఇప్పుడు ఎండ్రాయిలు వేసుకోవాలండి. ఇదిగోండి ఎండ్రాయిలు ఇలా వేగుతున్నాయి కదా, బాగా ఏకనివ్వాలి. ఇదిగోండి 2 నిమిషాలు అయిపోయింది. ఎర్రగా వేసేది చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలండి. అవి మగ్గుతున్నాయి కదండి. ఉల్లిపాయ ముక్కలు, ఎండ్రాయిలు బాగా మగ్గుతున్నాయి. ఇలా మనం పసుపు, కారం, కావాల్సినంత కారం, సాల్ట్, కొంచెం ఆయిల్ పోసుకుని ఇట్లా కొంచెం. ఇదిగోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వచ్చేస్తాము. ఉల్లిపాయ ముక్కలకి శుభ్రంగా వేసుకొని చూడండి. మర్చిపోయాను. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. వాటర్ పోయాలి. ఇదిగోండి ఎండ్రాయిలు కోడిగుడ్లు కర్రీ తయారైపోయింది. 10 నిమిషాలు అయిపోయింది. చక్కగా తయారైపోయింది కర్రీ. వేడివేడిగా ఉంది కదండి. గ్యాస్ కట్టేస్తాను. ఇప్పుడు వేడివేడి కర్రీ చూడండి. వేడివేడి రైస్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, నీళ్ళు ఊరిపోతున్నాయి. ఆహా, టేస్ట్ చెప్తారం కాదు, మామూలు టేస్ట్ కాదు. చాలా అంటే చాలా చాలా బాగుంది. సూపర్ ఉందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో కనుక ఎండ్రాయిలు కోడిగుడ్లు కర్రీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అందరూ శుభ్రంగా తింటారు.